రేవంత్ రెడ్డి అంటే తీన్మార్ మల్లన్నను బయటికి పంపించడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. వాళ్ళు ఇద్దరు కలిసి మంచి దోస్తులు. ఇది ఒక డ్రామా మాత్రమే అని మధుయాస్కి గౌడ్ కాంగ్రెస్ మీ పార్టీ నాయకుడే సీనియర్ నాయకుడే ఆరోపిస్తాడు. అది ఎట్లా చూస్తారు చెప్పు? ఇప్పుడు వాస్తవానికి మధుయాస్ కన్నట్టు మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఏఐసి సెక్రటరీ కూడా చేసిండు. రాహుల్ గాంధీ గారికి చాలా మంచి మిత్రుడు కూడా ఆయన. అలాంటి పెద్ద మనుషులు అలా మాట్లాడద్దు వాస్తవానికి. ఆయన ఎందుకు ఏమో కానీ మధ్యకాలంలో మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ పిసిసి ప్రెసిడెంట్ అంశంలో అనుకుంటా ఆయన అలా మాట్లాడుతుండే, కానీ అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ వాళ్ళంతా వాళ్ళని చూసి మా సొంటూళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి, కానీ వాళ్ళట మాట్లాడడం భావ్యం కాదు. అది ఇంకోటి ముఖ్యమంత్రి గారికి ఏముంటుందండి పర్సనల్గా తీన్మార్ మల్లన్న మీద ఎమ్మెల్సీ గెలవాలని తీన్మార్ మల్లన్న మా క్యాండిడేట్ అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేస్తుంది, అతను మా క్యాండిడేట్ అని చెప్పేసి చెప్పిందే ఆ ముఖ్యమంత్రి. తీన్మార్ మల్లన్న మీద కోపం ఎందుకుంటుంది? తీన్మార్ మల్లన్నకు అంతర్గతంగా ఏదో ఉందేమో మన ఆలోచన. తీన్మార్ మల్లన్నకి ఏంటంటే ఈ వీళ్ళిద్దరు దోస్తులే కావాలనే బయటికి పంపించి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని. అది 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 100% తప్పది. అది కావాలని ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తున్న మాట్లాడుతున్నట్టు అని మేము అనుకుంటున్నాం. అది ఏమున్నా సరే అధిష్టానం చూసుకుంటుంది ఆయన మాటలు. సరే, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీ చేసిండు. తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అక్కడ బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్న సందర్భంలో మరి పార్టీ వైఖరి అంటే పార్టీ దాన్ని చూసి పార్టీ కొంత దెబ్బతిన్నట్టు అనుకోవచ్చా? ఒక్క విషయాన్ని మనం గమనిస్తే ఇది కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి అనేటోళ్లకు నేను సమాధానం ఒకటే చెప్తాను. ఒకసారి మనం ఉప ఎన్నికలలో హుజురాబాద్ ఎన్నికల విషయంలో హుజురాబాద్ ఈటెల రాజేందర్ గారు నిలబడి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అతన్ని తీసేస్తే అది ఉప ఎన్నిక వచ్చింది ఆయన. అప్పుడే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు మనం మన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ నిలబెట్టడం జరిగింది, వెంకట్ నిలబెట్టడం జరిగింది. అప్పుడు మాకు అక్కడ 3,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఆయనంతా మాత్రం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అధికారంలోకి వచ్చినాం మేము. కనుక ఆ ఎన్నికని ఎట్లా చూస్తాం మేము ఈ ఎన్నికలు కూడా అంతే. ఎన్నికలాగే చూస్తాం. అక్కడ ఓడిపోయినామా అనే దాని విషయాల్లో నెమరేసుకుంటాం, కానీ అది ఏదో పుంజుకుంది అనుకోవడం దాన్ని మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజాదరణ కలిగిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది, సంవత్సరమే అయింది. బిగ్గర పడితే మాకు కరెక్ట్గా మార్కులు వాడాలంటే 4 సంవత్సరాలు కావాలి. వచ్చిందే సంవత్సరం మేము, అది కూడా ఏం లేని దానికి వచ్చినాం. మొత్తం సంవత్సరం అంతా గుల్లైపోయింది, ఏం లేదు, గిన్నె లేదు, చెమ్ము లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఒకసారి నేను గమనిస్తే, నేను తెలంగాణ భాషలో చెప్తాను. ఇప్పుడు ఎట్టుందంటే తండ్రి బాగా తాగుతాడు, ఆస్తి బాగుంది, పొలాలు ఉన్నాయి, ముద్దుగా ఆస్తి విపరీతంగా ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పెరిగిన తాగుతూ అయిపోయాడు. మొత్తం పైసలలో మొత్తం గుల్ల కొట్టేసి మొత్తం గిన్నెల ఇంట్లో ఉండే చెమ్ములు గిన్నెలతో సాంపేసి తాగి పుడుకుని చచ్చిపోయాడు. పెద్ద కొడుకు చేతికి పాలన వచ్చింది, ఇంటి బాధ్యత వచ్చింది. పెద్ద కొడుకు చేతికి ఇంటి బాధ్యత వచ్చింది. ఇంటి బాధ్యత వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయింది. ఇంటి నిండా పిల్లలు, బియ్యం లేవు, కొనుక్కోనికి గిన్నెలు లేవు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఇంటి బయట మొత్తం అప్పులోళ్ళు, ఇంటి బయటనేమో మొత్తం అప్పులోడు కూర్చుని. బయటికి వెళ్తే తయారీ పాలు ఉండబట్టి, ఇంట్లో చూస్తేనేమో తిండి పెట్టాలి, ఇంట్లో చూస్తేనేమో ఏం లేదు, బియ్యం లేవు, సామాన్ లేదు, ఏం లేదు. అటువంటి దుర్భరమైన పరిస్థితిని కేసీఆర్ గారు పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిపోయాడు. బయట అప్పులు కట్టాలి, ఇట్లా ఉంటే పిల్లలే సాగాలి. ఇటువంటి పరిస్థితులు ఇటువంటి కీలకమైన పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకు లేక ఆయన ఈ రాష్ట్రాన్ని ఈదుతున్నాడు. ఈ సమయంలో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఇంత ఇబ్బందులు పడితే కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, 1వ తారీఖు జీతాలు ఇస్తూ, మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేస్తూ, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ధైర్యవంతుడు, యంగ్ డైనమిక్ లీడర్, పాలమూరు బిడ్డ. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి, పాలమూరు వాళ్ళకు కష్టపడే తత్వం ఉంటుంది. ఆ తత్వం కలిగినోడు రేవంత్ రెడ్డి. ఈయన ఖచ్చితంగా నెట్టుకొస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు నిలబెడతాడు.